సోషల్ మీడియా ఈ సొసైటీని ఎంత ప్రభావితం చేస్తుందో మనం జనరల్‌గా వింటుంటాం. సో, అది చిన్న పిల్లల పైన మరింత ప్రభావం చూపుతున్నట్టుగా ఒక సర్వే వెల్లడించింది. 9-14 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లల పైన దాదాపు ఒక 8,000 పైచిలుకు పిల్లలను పైన జరిపినటువంటి పరిశోధనలో ఈ కొన్ని భయంకరమైన విషయాలు బయటకొచ్చాయి. ఏదైతే ఈ సోషల్ మీడియా ఏ ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, ఫేస్‌బుక్ గావచ్చు, అదేవిధంగా స్నాప్‌చాట్ ఇలాంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయో, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చూసే పిల్లల యొక్క జ్ఞాపక శక్తి గావచ్చు, ఏకాగ్రత గావచ్చు, బాగా తగ్గిపోయినట్టుగా ఆ పరిశోధన చెప్తూ వస్తుంది. ఏదైతే జనరల్‌గా 9 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు ఒక రోజులో హాఫ్ అన్ అవర్ వరకు ఈ సోషల్ మీడియాలో ఉంటే, అదే 14 సంవత్సరాలొచ్చేసరికి దాదాపు 2 గంటల 50 నిమిషాల వరకు సోషల్ మీడియాని గడుపుతున్నట్టుగా సర్వే చెప్తా వస్తుంది. అంటే ఇక్కడ ఒక సర్వే చెప్పిన విధానం బట్టి చూస్తే చిన్న పిల్లలు ఏ విధంగా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి రోజుల్లో చిన్న పిల్లల నుంచి అంటే చిన్న పిల్లలకు అన్నం తినిపియాలన్నా కూడా ఒకవేళ ఈ సెల్ ఫోన్‌లు ఇచ్చి ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పెట్టి తినిపిస్తున్న రోజులలో ఇలాంటి సర్వేలు కొంత ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ సోషల్ మీడియాలో కాకుండా అదే విధంగా టీవీ చూడడం గానీ, వీడియో గేమ్స్ ఆడితే ఏదైతే ఏకాగ్రత కోల్పోయే ఏదైతే ఉందో అది టీవీ గానీ, వీడియో గేమ్స్ గానీ ఎలాంటి ప్రభావితం చూపుతలేదు. కేవలం ఈ ఇన్‌స్టాగ్రామ్ లేదంటే ఫేస్‌బుక్ ఇలాంటివి మాత్రమే పిల్లల జ్ఞాపకశక్తి పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయని అయితే సర్వేలు చెప్తా వస్తున్నాయి. బీ కేర్‌ఫుల్. తల్లిదండ్రులు ఎప్పటికైనా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలను సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంచాలి. అత్యవసరం అయితే తప్ప సెల్ ఫోన్‌లు పిల్లలకి ఇవ్వొద్దనైతే శాస్త్రవేత్తలు చెప్తా వస్తున్నారు.